ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కర్నూలులో వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహిళలు భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయినా సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైనందుకు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు కలై నాగవేణి రెడ్డి అన్నారు. హామీలు నెరవేర్చినందున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజును వెన్నుపోటు దినోత్సవంగా నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతోంది. ఇప్పటి వరకు సూపనం ఎప్పటి నుంచి ఇస్తారు? ఉచిత బస్సు ప్రారంభిస్తారు. ఎప్పటి నుంచి రైతుకి భరోసాని సంవత్సరానికి 20,000 ఇస్తారు? ఎప్పటి నుంచి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారు? ఇవి కూటమి ప్రభుత్వం సంవత్సరం అయితే కూడా ఇంతవరకు అటు ఇటు ముఖం చాటేస్తూ ఉన్నారే కానీ ఇంతవరకు పథకాలు కాలక్షేపం చేస్తున్నారు. ఇంకా విశాఖలో తక్కువ ధరకి భూములు అమ్మి దోపిడీ చేస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలు జనాల్లోకి ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు? నిన్నటికి నిన్న మన కడప జిల్లాలో 3 ఏళ్ల చిన్నారిని హత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఈ దారుణాలన్నీ చూస్తుంటే కూటమి ప్రభుత్వం విఫలమైంది అనుకోవాలి. ఈ ప్రభుత్వం విఫలమైనందుకే ఈరోజు మన వెన్నుపోటు దినంగా మన జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఈరోజు ప్రారంభించారు. ఇందులో భాగంగానే మన ఎస్వి మోహన్ రెడ్డి అన్నగారు మరియు ఎస్వి విజయ మనోహరి గారు ఇద్దరు ఈ భారీ ర్యాలీ చేయడం జరిగింది.